నా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఏం చెప్తామండి సార్, పర్లేదు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా దాన్ని ఏమంటారంటే కొన్ని ప్రమాణాలు చేశారు కండి 6 అవి ఇంకా స్టిల్ ఇంకా సూపర్ 6 ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది ఫ్లడ్స్ది ఇప్పుడు ఇంకా మనీ అన్నారు కానీ స్టిల్ ఇంకా పడలా. మొన్న విజయవాడ నుంచి వచ్చిన ఫ్లడ్స్ మొన్న మేము దాదాపు 7 days వరకు అక్కడే ఇరుక్కుపోయాము. దాంట్లోనే వల్ల చంద్రబాబు గారు డే బై డే వచ్చి విజిట్ చేస్తూనే ఉన్నారు. మేము ఆశించింది ఏంటంటే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు, అది సరిపోదు, అసలు ఏ మూల కూడా రాదు. దానికోసమే ఇంకాస్త పెరిగిద్దే అవకాశం ఉంది. ఇంకోటి కరెంటు బిల్లు 2 months కలిపి ఒక్కసారి వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా ఫ్లడ్స్ వచ్చిన క్లీనింగ్ అంతా అయ్యేటప్పుడు 15 days అయిపోయింది. కరెంటు బిల్ తీయాల్సింది టైము 10th అలా. సో 1 month ప్లస్ అయిపోయింది, తీయలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు 19-20. సో 2 months అంటే బర్డెన్ అయిపోద్ది అందరికీ. అది మాఫీ ఏదైనా అవుతుందా లేదా అన్నది చూడాలి. 2 months ఆల్మోస్ట్ ఈజీగా ఎంత కాకపోయినా మనిషికి 2,000-3,000 ఈజీ కరెంట్ బిల్ వచ్చేస్తుంది. అది ఏదైనా తగ్గుతుందా, రాయితీ వస్తుందా? అయితే ప్రభుత్వం కూడా వరద బాధితులకి 25,000 సహాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఎంతో కొంత వస్తుందని సంతోషించాలా, అసలు అంత పోయింది కదా బాధపడాలా, అదే తెలియట్లేదు ఎవరికి. అందరికీ సమానంగా ఆదుకునేలాగా మేము ఇంత అమౌంట్ని ఇస్తున్నాము వరద బాధితులకి అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. అవును సార్, అంటే అదే అంటున్నారు కదా, తక్కువ అమౌంట్ వస్తుందని ఏదో ఒకటి తీసుకోవాలా, అమౌంట్ సరిపోవట్లేదు అని మేము బాధపడాలా. అప్పటికే మంచాలు పోయి, పరుగులు పోయి, ఫ్రిడ్జ్లు పోయి, బండి కనిపించక, వాషింగ్ మిషన్ పోయి, నా ఒక్క ఎస్టిమేషన్ అది 1.5 lakh అయింది. గవర్నమెంట్ ఇచ్చేది 25,000 అన్నది ఇంకా మేము అంతే రిపేర్ చేయించడానికి కూడా సెట్ అవుతుంది అంతే సార్. ఇదే పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ కనుకుంటే ఎలా ఉపయోగపడేది అంటే ఏం చెప్తారు? వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళైనా సరే ఆ వరదలో బయటికి రావడానికి కష్టం అయిపోయేది. బట్ ఓకే, గవర్నమెంట్ అన్నది వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. స్పీడప్ క్లీనింగ్ అంతా బాగానే జరిగింది, బాగుంది. మన విఎంసీ వాళ్ళు బాగా చేస్తున్నారు. విఎంసీ అని కాదు, బయట రాష్ట్రం నుంచి మన ఏపీ అదే విజయవాడ కాకుండా మొత్తం వచ్చినా సరే వాళ్ళు కూడా బాగా చేశారు. ఎన్డీ బృందం బాగా చేశారు, చాలా బృందాలు బాగున్నాయి, బాగా పనిచేసింది, బాగా స్పీడ్గా జరిగింది వర్క్స్ అన్నీ. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ప్రభుత్వం కూడా వరద బాధితులు సహాయం అందించడంలో విఫలమైపోయింది అంటున్నాయి సార్. ప్రభుత్వం కూడా వరద బాధితులకి సహాయం అందించడంలో విఫలమైపోయాయి అంటున్నాయి. అది ఎట్లా అంటే సార్, లోపల ఉన్న వాళ్ళకంటే ఏ బోట్ కూడా వెళ్ళదు, సరిపోదు. ఆ సిచ్యువేషన్ వాళ్ళకి అందలేదు అంటే ఇంకా ప్రజలు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అప్పటికి చాలా వరకు మాది లోపల సార్, బాగా నేను సింగ్ నగర్, అమ్మ వాళ్ళది ఇంకా లోపల, వాళ్ళు కూడా అందిని సార్. తాగడానికి మంచినీళ్ళు కూడా రాలేదు, మేము చాలా ఇబ్బందులు పడ్డాము. డ్రోన్స్ ద్వారా సరే కింద పడిపోయింది భోజనం మొత్తం. ఎట్లా అంటే సార్, చిన్న ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక లైన్లో వచ్చి లైన్లో తీసుకుంటే అందరికీ అందేది. ప్రజలు ఏం చేస్తున్నారంటే లాగేస్తున్నారు. ఇప్పుడు 10 మంది ఇక్కడ ఉన్న 10 మంది తీసుకుంటున్నారు కానీ మిగతా అనుకున్న 20-30 మందికి వెళ్ళట్లేదు. ప్రజలు కూడా కొద్ది గొప్ప సహకరించిన వరదలు అందరికీ వెళ్ళాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటారు. రాష్ట్ర మాట ఇచ్చేసారండి, మాట ఇచ్చేసిన తర్వాత చేయాల్సిందే. మాట ఇచ్చిన తర్వాత తప్పదు, చేయాలి. చేయలేదా ప్రజలు చూస్తారు. ప్రజలు కూడా మొన్న పోయిన ప్రభుత్వాన్ని ఎలా చేశారో దించేశారో అదే జరుగుతుంది. బట్ మేము ఏమనుకుంటున్నామంటే జరగదు, చేస్తారు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఇప్పటికీ ఆ రోడ్లన్నీ కనుక గబగబా పనులు జరుగుతున్నాయి. మేము ఆశిస్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా అందరినీ ఆదుకుంటుంది, సహాయపడుతుంది. మరి ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరి ప్రజల్లోకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? వ్యతిరేక వచ్చే అవకాశాలు అంటే ఉన్నాయి సార్. ఇప్పటికీ స్టిల్ మన సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి, బాగా అవుతున్నాయండి. సూపర్ 6 ట్రోల్స్ గట్టిగా అవుతున్నాయి. ఎవ్రీడే ఉన్నాం. సూపర్ 6 ట్రోల్స్ బాగా జరుగుతున్నాయి. సూపర్ 6 ట్రోల్స్ బాగా జరుగుతున్నాయండి స్పీడ్గా. ట్రోల్ అవుతున్నాయండి బాగా. ఇబ్బందే కదా అలా అయితే? మరి అది జరుగుతున్నాయండి సార్. ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఏంటంటే స్టార్ట్ అయ్యి 6 months అయిందండి. ఇంకా 5 yearsలో నియర్లీ 4 years 6 months ఉంది. ఒకేసారి గబగబా ప్రభుత్వం అన్నా సరే పాత అన్ని పూచుకొని కొత్త దానికి రావాలి. ప్రభుత్వం కానీ టైం పడుతుంది, ఆ టైం అని ఇవ్వాలి మనం కాస్త.